దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత నేనైతే రూమ్కి వెళ్ళాను డ్రెస్ చేంజ్ చేసుకుందామని. ఎందుకంటే అవన్నీ చూడడానికి బయటకు వెళ్తున్నాం కదా, శారీ అయితే ఎక్కువసేపు క్యారీ చేయలేదని చెప్పేసి ఎప్పుడో కొనుక్కున్నాను ఈ డ్రెస్. అసలు ఇంతవరకు వేయను కూడా వేయలేదు. ఇంకా ఇక్కడైతే వేసుకుందామని తీసుకుని వెళ్ళాను. దీనికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. అట్లాగే మొన్న మా వారు తెచ్చిన ఇయర్ రింగ్స్లో ఒక వైట్ కలర్ బుట్టలు అయితే వచ్చాయి. అవి అయితే దీని మీద బాగా సెట్ అయ్యాయి. ఇక నేనైతే డైరెక్ట్గా హోటల్కి వెళ్ళాను. మా అమ్మ వాళ్ళు నాతో పాటు రూమ్కి అయితే రాలేదు, అక్కడ టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఇక వెళ్ళి ఒక దోశ అయితే తీసుకున్నాను. ఈలోపు వీళ్ళైతే తినేసారు కూడా, నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే టిఫిన్ అయితే మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. నిన్న నైట్ తిన్న టిఫిన్ కూడా బాగాలేదు. అన్నీ నీళ్ళుగా ఉన్నాయి. కానీ తప్పదు కదా, ఆకలికి ఏదో ఒకటి టైంకి అయితే తినేసేయాలి. ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళామంటే, ఇక్కడ నుంచి ఆటో మాట్లాడుకుని అయితే 3 టెంపుల్స్కి అయితే వెళ్ళాము. ఒకటేమో వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. ఒక్కొక్కటి చెప్పేస్తాను వినండి. ఫస్ట్ ఏమో సాక్షి గణపతికి వెళ్ళాము. ఆ సాక్షి గణపతి పేరు ఎందుకు వచ్చిందంటే, శివయ్య అడుగుతాడంట ఎంతమంది భక్తులు వచ్చారని చెప్పేసి. వినాయక స్వామిని అడుగుతారంట. వినాయక స్వామి సాక్ష్యం అంట. ఇంతమంది నీకు భక్తులు వచ్చారని చెప్పేసి లెక్క అయితే చెప్తారంట. మనం గుడి నుంచి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఆ గణపతి దగ్గర అయితే ఆపేసి కొబ్బరికాయ కొట్టుకుని దండం అయితే పెట్టుకుని రావాలంట. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఒక్క రోజులో మా అమ్మ చెప్పింది, అది నేను మీకు చెప్తున్నాను. ఎవరికైనా తెలిసి ఇది కాదంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇక తర్వాత అయితే మాత్రం హటకేశ్వరి వెళ్ళాము. అక్కడ హిస్టరీ అనేది నాకైతే తెలియదు. అక్కడ దర్శనం చేసుకుని లలిత అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అక్కడి నుంచి శిఖరం అయితే వెళ్ళాము. వెళ్ళేంత వరకు నాకు కూడా తెలియదు శిఖరం అంటే ఏంటనేది. నందికొమ్ముల్లో నుంచి గర్భగుడి గాలిగోపురం కనపడితే మనకి పునర్జన్మ అనేది ఉండదంట, మోక్షం అయితే లభిస్తుందంట. ఇది నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి పాలధార పంచదార వెళ్ళామన్నమాట. ఇక్కడ వాటర్ ఫాల్స్ మాత్రం అసలు చాలా బాగున్నాయి అనమాట. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, అందులోనూ ఫస్ట్ టైము. ఇక మెట్లు దిగాలంటే కాస్త కష్టమే అనిపించింది, ఎందుకంటే చాలా హైట్ ఉన్నాయి. ఇక మా పిల్లలు నాతో పాటు నేను వెళ్తుంటే వాళ్ళు కూడా వచ్చారు. మా వాడైతే మాత్రం డేర్ చేసి నీళ్ళలోకి దిగాడు. నేనైతే మాత్రం అస్సలు దిగలేకపోయాను, చాలా భయం వేసింది. అసలు ఈ వాటర్ ఫాల్స్కి పాలధార పంచదార అని పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? నీళ్ళు చాలా క్లియర్గా ఉన్నాయి, అలాగే తీయగా ఉన్నాయి, అందుకని పేరు పెట్టేసినట్టున్నారని నేనైతే అనుకుంటా ఉన్నాను. కొండల్లో నుంచి నీళ్లు కిందకి పడతా ఉంటే మాత్రం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో వీడియోస్ అయితే అయిపోలేదు, బోల్డ్ ఉన్నాయి.